నా పేరు డాక్టర్ ఎస్ శ్రవంతి. నేను కృషి విజ్ఞాన కేంద్రం రస్తగుంటబాయిలో జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగంలో పనిచేస్తున్నాను. ఈ జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం ద్వారా రైతాంగానికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రాబో 5 రోజులకు మండల స్థాయి, సబ్ డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ముందస్తు వాతావరణ సమాచారం, దీనిలో ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ శాతం, గాలి వేగం, గాలి దిశ, మేఘాల పరిస్థితిని తెలియజేయడం జరుగుతుంది. ఈ భారత వాతావరణ శాఖ అంటే IMD దీని నుంచి వచ్చే ఈ ముందస్తు వాతావరణ సమాచారం వాతావరణానికి అనుగుణంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను బులెటిన్ రూపంలో తెలుగు మరియు ఆంగ్ల భాషల్లో అందించడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా బ్లాక్ వైజ్ ఫోర్కాస్ట్ అంటే మండల వారీ ముందస్తు వాతావరణ సమాచారం. మన పార్వతీపురం, మన్యం జిల్లా మరియు విజయనగరం జిల్లాలో మొత్తం 34 మండలాలకు ఈ ముందస్తు వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నాము. అదేవిధంగా సబ్ డివిజన్ వైజ్ ఫోర్కాస్ట్ అలాగే డిస్ట్రిక్ట్ బులెటిన్ని కూడా అందిస్తున్నాము. వీటిని మేము వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపించడం జరుగుతుంది. మొత్తం 44 వాట్సాప్ గ్రూపుల ద్వారా సుమారు 4500 మందికి ఈ బులెటిన్ను పంపిస్తున్నాము. అదేవిధంగా కిసాన్ పోర్టల్ ద్వారా సంక్షిప్త సందేశాలను 2,66,000 మందికి పంపిస్తున్నాము. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, తుఫాన్లు, భారీ వర్షపాతాలు ఇలా హెచ్చరికలు ఉన్నప్పుడు కూడాను రైతులకు సంక్షిప్త సందేశాలను మొబైల్ ద్వారా అందించడం జరుగుతుంది. మన KVK రస్తగుంటబాయిలో ఈ స్వయం చాలక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వివిధ సెన్సార్స్ ఉంటాయి. 80Hz సెన్సార్ అని దీని ద్వారా ఉష్ణోగ్రత మరియు తేమ శాతం తెలుసుకోవచ్చు. అలాగే విండ్ సెన్సార్స్, దీని ద్వారా గాలి వేగం, గాలి దిశ తెలుసుకోవచ్చు. ఇది 3 మీటర్లు 10 మీటర్ల హైట్లో ఉంటాయి. సన్షైన్ రికార్డరు, దీని ద్వారా సూర్యరశ్మిని తెలుసుకోవచ్చు. రెయిన్ గేజ్, ఇది ఆటోమేటిక్ రెయిన్ గేజ్, టిప్పింగ్ బకెట్ రెయిన్ గేజ్ అంటాం దీని ద్వారా వర్షపాతాన్ని తెలుసుకోవచ్చు, ఎంత పడింది వర్షపాతం అనేది. అలాగే సాయిల్ థర్మోమీటర్స్, దీని ద్వారా నేల ఉష్ణోగ్రత, నేలలో తేమ శాతం తెలుసుకోవచ్చు. దీని ద్వారా ప్రతి 15 నిమిషాలకు ఈ వాతావరణ అంశాలన్నీ రికార్డ్ చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ ఎస్ శ్రవంతి. నేను కృషి విజ్ఞాన కేంద్రం రస్తగుంటబాయిలో వ్యవసాయ వాతావరణ విభాగంలో పనిచేస్తున్నాను.